మనకి రేపు ఇంగ్లాండ్కి అలాగే ఇండియాకి మధ్య లార్డ్స్ వేదికగా థర్డ్ టెస్ట్ జరగబోతుంది కదా. అయితే ఇక్కడ చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. అరే మనకి లార్డ్స్లో అంత మంచి రికార్డ్ లేదంట కదా, అసలు ఏమి రికార్డ్స్, మరి మనం గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే డౌట్లు చాలా మందికి ఉన్నాయి. అయితే ఒక్కసారి ఆ రికార్డుల గురించి మాట్లాడుకొని మరి మనం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం కనుక ఇప్పటి వరకు చూసుకున్నాం అనుకోండి, ఎప్పుడు 1932 నుంచి టెస్ట్ మ్యాచ్లు జరుగుతుంటే ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం కూడా 19 టెస్ట్ మ్యాచ్లు జరిగినాయి. ఆ 19 టెస్ట్ మ్యాచ్లో కూడా మన వాళ్ళు గెలిచింది 3 మ్యాచ్లు, 4 మ్యాచ్లు ఏమో డ్రా అయినాయి. దాని తర్వాత ఇంకో 12 మ్యాచ్లు వచ్చేసరికి మనకి ఓడిపోయి. అయితే మరి మనం 3 సార్లు గెలిచాం అంటున్నాం కదా, అది ఎప్పుడెప్పుడు గెలిచాం? ఎప్పుడు 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీ అప్పుడు 5 వికెట్ల తేడాతో గెలిచాం. దాని తర్వాత ఎంఎస్ ధోని కెప్టెన్సీ అప్పుడు 2014లో 95 రన్స్ తేడాతో గెలిచాం. దాని తర్వాత మళ్ళీ 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అప్పుడు కూడా 151 రన్స్ తేడాతో గెలిచాం అనమాట. అయితే ఇవన్నీ పక్కన పెడితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అప్పుడు గెలిచాం అన్నాం కదా, అప్పుడు మన వాళ్ళకి గెలవటానికి ఇద్దరు ప్లేయర్స్ కారణం. అప్పుడు కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు. దాని తర్వాత సిరాజ్ చూసుకుంటే మొత్తం 8 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. మరి వీళ్ళిద్దరూ ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ లార్డ్స్ వేదికగానే టెస్ట్ జరుగుతుంది, వీళ్ళిద్దరు ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లోనే కనిపిస్తున్నారు. మన ఎడ్జ్బాస్టన్ వేదికగా చూసుకుంటే సిరాజ్ 7 వికెట్ తీసుకున్నాడు. దాని తర్వాత ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టాడు. అయితే వీళ్ళిద్దరూ ఆ అనుభవాన్ని మళ్ళీ ఇప్పుడు లార్డ్స్ వేదికగా కనుక అదే అనుభవం మళ్ళీ ఇక్కడ చూపించారు అంటే ఖచ్చితంగా మనం గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అయితే దాంతోపాటు మరి మనకి శుభ్మన్ గిల్ కెప్టెన్సీ కూడా అద్భుతంగా ఉంది. దాని తర్వాత అతను మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి సో మరి లార్డ్స్లో మనం గెలవటం అనేది పెద్ద కష్టం కాదనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఉన్న టీమ్స్ వేరు, ఇప్పుడు ఉన్న టీమ్స్ వేరు. దాని తర్వాత అప్పుడు రికార్డ్స్ని ఇప్పుడు రికార్డ్స్ని కంపేర్ చేయలేము. సో కాబట్టి మరి టీమ్స్ వేరు, ప్లేయర్స్ వేరు కాబట్టి సో ఖచ్చితంగా మనం గెలిచే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో మరి చూద్దాం, మరి మనం గెలిచి 4th విజయాన్ని నమోదు చేస్తారా లేదా అనేది సో మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.